గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తా పత్రికల వివరణ, విశ్లేషణ, విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటమ్స్ మనం చూడొచ్చు. రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి, కారుణ్య మూర్ఛార్పణం, రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు, కార్నియా అంధత్వాన్ని పారదోలడమే లక్ష్యం. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ జరుగుతుంది. మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, వచ్చిన ఆ సీట్లన్నీ హస్తానికే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఏచూరి అస్తమయం, అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు, జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి. నేడు పార్టీ ప్రధాన కార్యాలయానికి భౌతిక కాయం. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్న కుటుంబం. విద్యుత్ కొనుగోలుకు అనుమతించండి, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్కి హైకోర్టు ఆదేశం. తెలంగాణ డిస్కంలను కరెంటు క్రయ విక్రయాలను అనుమతించవద్దన్న పవర్ గ్రిడ్ లేఖను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. ఫిరాయింపులపై రగడ, లోపలికి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి. గాంధీ అరెస్టు, సాయంత్రం ఇంటికి తరలించిన పోలీసులు. బారాస నేతల అరెస్టుతో ఉద్రిక్తత. కట్టుబట్టలతో మిగిలాం, కనికరించండి సారు, కేంద్ర బృందం ఎదుట మొరపెట్టుకున్న వరద బాధితులు. ఆంధ్రజ్యోతి చూద్దాం. టిఎస్ ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి, మా కేసు సిజేఐ విచారిస్తున్నారు అంటున్నారు. రాలిపోయిన అరుణ తార, సీతారాం ఏచూరి కన్నుమూత. న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం. రచ్చ అరికెపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. వాళ్లే అలా మాట్లాడించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు రేవంత్. స్థానికతపై సుప్రీంకు సర్కార్. నమస్తే తెలంగాణ చూద్దాం. కాంగ్రెస్ గుండారాజ్, ఎమ్మెల్యే గాంధీ గుండాయిజం. కౌశిక్ రెడ్డి ఇంటిపై మూకదాడి, పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ. కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం. ఫ్యాక్షనిస్టుల తరహాలో 20 వాహనాల క్యాన్వేతో రౌడీ దందు. చంద్రబాబుతో ఉత్తమ్ దంపతుల భేటీ. ఇక తెలంగాణ బిడ్డలపై సర్కారు కక్ష. స్థానికతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్యారోగ్య శాఖ. జీవో 33పై మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. రాలిపోయిన అరుణతార, సిపిఎం అగ్రనేత ఏచూరి కన్నుమూత. ఇది పెను విపత్తు, సాధారణ విపత్తులా దీన్ని చూడొద్దు. గతంలో వచ్చిన వరదల్లాంటిది కాదిది. గనుల వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు. ఇసుక అక్రమాలు 2500 కోట్లపైనే. కుట్రదారు, సూత్రధారి ఆయనే. కుట్ర, అవినీతి, దోపిడీలో A1గా నమోదు. త్వరలో అరెస్టు. మరో 3 పైన కేసు. స్టేట్ బోర్డులోనే పరీక్షలు. తొలగని ఏలేరు ముంపు. ప్రాజెక్టులో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న ప్రవాహం. 8 మండలాల్లో 64 గ్రామాలు అతలాకుతలం. నీటిలోనే నానుతున్న ఊళ్ళు, పొలాలు. పారిశ్రామిక పార్కులో రైతులకు భాగస్వామ్యం. కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్. బోట్ల తయారీలో మందపాటి రేకు వాడకం. గురువారం పైభాగం మాత్రమే కట్ చేసిన సిబ్బంది. నీళ్లలో బోట్ కటింగ్కు ఎక్కువ సమయం. బోటును 2 ముక్కలుగా చేసి రోప్లతో కట్టి వేరు చేయాలనే యోచన. నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. ఇక ఈనాడు చూద్దాం. ఇసుక దోపిడీ 2566 కోట్లు. జగన్ హయాంలో భారీ కుంభకోణం. వైసీపీ పెద్దల దోపిడీకి వెన్నుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి. బాధితులను ఆదుకుంటాం, వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతులను తిరిగి నిలబెడతాం, దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు. పరిమళిస్తున్న మానవత్వం. ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన. ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్. జత్వానీ కేసులో పోలీసుల కుట్ర. నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాలు. చివరిగా సాక్షి చూద్దాం. కాలేజీలపై కత్తి. కొత్త మెడికల్ కాలేజీలను తేకుండా రద్దు చేయాలని ప్రభుత్వమే లేఖలు రాయడం ఏమిటి? చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం. అన్నదాతకు అపార నష్టం. పొలాలపైకి పోటెత్తిన కృష్ణా గోదావరి వంశధార నాగావళి. ఈ భోజనం తినేదెలా? అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్న భోజనం తినలేక పారేసిన విద్యార్థులు, ఆపై ఆందోళన.
బడుగు జీవితాలు 10 ఏళ్లు వెనక్కు, మరో 10 ఏళ్లైనా ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కష్టమే, వరద తగ్గినా ఇప్పటికీ తేరుకొని కష్టజీవులు. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు. వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం.